హల్లెలూయా. దేవుని పరిచర్య దేవుడు గొప్పగా ఆశీర్వదించబోతున్నట్టుగా దేవుడు నాకు ఈ వారంలోనే చూపించాడు. అంటే మొన్న బుధవారం రోజు దేవుడు నాకు చూపించాడు. హల్లెలూయా. అంటే ఒక గొప్ప జన సమూహం మధ్యలో వాక్యం చెప్తున్నట్లుగా దేవుడు చూపించాడు. దేవుడు ప్రతిరోజు సొలొమోను గారు ఆయనకు వచ్చిన కళ దర్శనం ద్వారా కూడా దేవుడు బయలుపరిచాడు. ఒక మాటని ఇద్దరు చూపించినట్టు దేవుడు చెప్పినాడు. హల్లెలూయా. త్వరలో గొప్ప ఆశీర్వాదకరంగా ఇక్కడ దేవుడి పరిచయం జరగబోతుందని నేనైతే నమ్ముతున్నాను. నమ్మిన వాళ్ళను దేవుని న్యాయపరుచుకున్నాను. హల్లెలూయా. నిజమండి, నమ్మకం చాలా గొప్ప విషయం. ఇక్కడ ఒక పెద్ద మందిరం అయితే ప్రార్థించాం అంతే మనందరం. హల్లెలూయా. కానీ మందిరం కావాలంటే కాకి విషయం కాదు, కానీ విశ్వాసంతో మొదలెట్టాం. నిజంగా ఒక్క 5,000 సహోదరి చర్చికి వచ్చే సహోదరి కాదు, ఒక బయట సహోదరి ఇచ్చిన దాంతో మొదలుపెట్టాను చర్చి. కానీ ఈరోజు తప్పేసుకొని ఇలా ప్రార్థన జరుపుకుంటున్నాం. కానీ ఇంకా నాకైతే విశ్వాసం ఉంది, ఇంకా గొప్పగా నేను కట్టబోతున్నాను దేవుడు. మనం లాక్కోవాలంటే దేవుని కొంచెం మాలు లాక్కోవచ్చు, అది ఒకటి. రెండోది నాపర, మూడోది పాలిస్తారు, ఇంకా దాటిననుకో టైల్స్, ఇంకా దాటిననుకో మార్పులు, ఇంకా దాటితే గ్రైనేజ్. హల్లెలూయా. ప్రభుత్వం అయితే దీనికి గ్రైనేజ్ రాయాలనుకుంటున్నాం, ప్రార్థన చేయండి. హల్లెలూయా. అలాగా తర్వాత మన గోడలు ప్లాస్టిక్ లేకపోతే తవ్వుకోవచ్చు, కానీ టైల్స్ చేయాలనుకుంటున్నాం, ప్రార్థన చేయండి. ఎట్లా వస్తాయి అంటారు, నేనైతే యేసు ప్రభువు చూసి ప్రార్థన చేస్తున్నాను, దేవుడే నడిపిస్తాడు. హల్లెలూయా. ఇట్లా రేపు రాకుండా మొత్తం సీలింగ్ రావాలని ప్రార్థన చేసుకున్నాం. దేవుడు త్వరలో సీలింగ్ పోతున్నాడు. నేనైతే విశ్వసిస్తున్నా. మనం ఏం చేద్దాం, ముందేం చేయాలంట, విశ్వాసం ఉంచాలంట. హల్లెలూయా. విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే దేవుడు అసాధ్యాన్ని ఏం చేస్తాడు, సాధ్యపరుస్తుందండి. మందిరం ఎలా కాబోతుందంటే ఒక గొప్ప ఆశీర్వాదంతో నింపబడిన మందిరంగా ఈ ప్రాంతంలో ఒక గొప్ప పరిచర్య జరగబోతుంది. ఎందుకంటే దేవుడు అటువంటి ఒక గొప్ప పరిచర్యను మనం చూడాలంటే మనం ఎంతో శ్రమ పడాలని దేవుడు బయటపడుతున్నాడు. ఎందుకంటే ముందు శ్రమ, తర్వాత ఆశీర్వాదం. ముందు వ్యవసాయం, తర్వాత పంట. హల్లెలూయా. ముందు ప్రశ్న వేదన, తర్వాతే బిడ్డ. అలాగే ముందు మనం ఎంతో శ్రమ పడాల్సి ఉందంట. హల్లెలూయా. తర్వాతనే దాని యొక్క ఆశీర్వాదమును అభిషేకం చూస్తాం. ఈరోజు మనము దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటున్నాం. హల్లెలూయా. ఈరోజు వాక్యమును మనం అందరం చాలా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే ఒక జీవితం చేయాలంటే ముందు మన శత్రువుని తెలుసుకోవాలి. ఈరోజు వాక్యంలో 3 అంశాలు ఏంటంటే, ఒకటి సాతాను సింహాసనం. హల్లెలూయా. రాజుగారు అనుకో ప్రాముఖ్యమైనది రాజుగారికి సింహాసనమే. హల్లెలూయా. ఒకటి సాతాను సింహాసనము, రెండోది అది ఉన్న స్థలం, సాతాను సింహాసన స్థలం. మూడోది ఏంటంటే ఆ సాతాను సింహాసనం స్థలంలో, ఆ సాతాను సింహాసన స్థలంలో ఎవరు నమ్మకంగా ఉంటారు? నిజముగా మనందరి జీవితాల్లో చాలా మంది అంటారు, రాష్ట్ర గారు సాతాను ఉందండి. ఉందా లేదా? గుర్తుపెట్టుకోండి. చాలా మంది దేవుడు అంటారు కానీ దేవుడు ఉన్నారంటే నమ్మరు. దేవుడు అంటారు అందరూ, సాతాను అంటారు కానీ 50,000 దెయ్యాలు, 50,000 సాతాను అంటారు. దాన్ని అన్నీ ఉన్నాయండి, గుర్తుపెట్టుకోండి. ఒకటి దృశ్యమైనది ఉంది, రెండు అదృశ్యమైనది ఉంది. దాంతో పోరాటము చాలా భయానకంగా ఉంటుంది. అందుకని మన అందరి జీవితాల్లో ఈ పోరాటంలో ఉన్న సత్యాన్ని తెలుసుకుందాం. ఒక సంఘం ఎలాగ పోరాడిందో ఈరోజు మనం బైబిల్ గ్రంథంలోకి ధ్యానం చేద్దాం. ఆ సంఘము లాగా మన సంఘము కట్టబడాలని
దేవుని సంకల్పమై ఉంది. చూడండి, బైబిల్ గ్రంథాన్ని తీసి అపోస్తలుడైన పౌలు కట్టిన సంఘము పెర్గమ సంఘము. హల్లెలూయా. ఇది ఏ ఊర్లో ఉందంటే పెర్గమ అనే ఒక ఊర్లో కట్టబడిన సంఘము. అందుకని ఈ సంఘం పేరు పెర్గమ. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనములో పరలోక దర్శనం ద్వారా యేసు ప్రభు ఈ సంఘంతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. 12వ వచనం చదువుతున్నాం. పెర్గమలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయుము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా, సాతాను సింహాసనముల స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపేను వారు నీ మధ్యలో చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. గట్టిగా మాయపరుచుకున్నా. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి మాయపరుచుకున్నా. హల్లెలూయా. నిజంగా ఈ సంఘానికి చప్పట్లు కొట్టడం చాలా చిన్న విషయం. ఏ సంఘం? ఈ సంఘం పేరు పెర్గమలో ఉన్న సంఘము. 7 సంఘాలలో ధైర్యం కలిగిన సంఘం అని చెప్పొచ్చు, బలమైన విశ్వాసం కలిగిన సంఘం అని చెప్పొచ్చు, బలమైన ప్రార్థన కలిగిన సంఘం అని కూడా చెప్పవచ్చు. ఈ పెర్గమ సంఘంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఈ సంఘంతో దేవుడు పరిచయం చేసుకుంటాడు. వాడి అయిన రెండంచులు కలిగిన ఖడ్గము ధరించిన వాడు చెప్పే సంగతులు ఏమిటి అని మొదలు పెట్టండి. ఎంత గొప్ప దేవుడు వచ్చిందండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. దేవుడు వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు. ఖడ్గము గలవాడు. అయ్యా ఇక్కడికి రా, ఇది ఇక్కడ ఖాళీ ఉంది కదా. అయితే ఇక్కడ కూర్చొని వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు దేవుడు మన అందరితో కూడా మాట్లాడతారు. ఎందుకంటే దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము అది మన అందరినీ ఖండిస్తూ ఉంది. ఆయన చెప్తున్న మాట ఏంటంటే సాతాను సింహాసనముల స్థలంలో మనం అందరం ఏమన్నాం? కాపురులు ఉన్నామంటే. హల్లెలూయా. భూలోకము ఎంత అందమైంది, ఎంత రమ్యమైంది, ఎంత సుఖభోగాలకు నిలయంగా ఉంది. కానీ ఇక్కడ ఎవరి సింహాసనం ఉందంట? దేవుని సింహాసనం కాదండి. హల్లెలూయా. సాతాను యొక్క సింహాసనం వేసుకుని ఉన్నాడంట. అందుకనే అపవాదికి ఒక పేరు ఎవరు చెప్తారా? అపవాదికి ఒక పేరు ఎవరు చెప్తారు? ఒకటి అపవాది, ఇంకోటి సాతాను, ఇంకోటి అమ్మా గట్టిగా చెప్తారు లూసిఫర్. ఇంకా అపవాదికి ఒక పేరు ఏంటి? లోకాధికారి. హల్లెలూయా. అపవాదికి మన పేరు తెలుసా? లోకానికి అధికారి. హల్లెలూయా. అందుకనే దేవుడు చెప్తున్నాడు, సాతాను సింహాసనముల స్థలంలో నువ్వేమైనా కాపురం ఉన్నావు. మరి సాతాను సింహాసనముల స్థలంలో, సాతాను అధికారిగా ఉన్న స్థలంలో నువ్వు కాపురం ఉంటూ ఉంటే, నువ్వు దేవుడి బిడ్డగా ఉంటే వాడు చూస్తా ఊరుకుంటాడా? ఉండటండి. అధికారులేమో సైతాన్ని, ఉండేదేమో వాడు సింహాసన స్థానంలో నువ్వు నివాసం చేస్తున్నావు. కానీ ఎవరికి నమ్మకం ఉండాలనుకుంటున్నావు? హల్లెలూయా. ఎవరికి నమ్మకం ఉండాలనుకుంటున్నావు? దేవునికి. వాడంటాడు ఇక్కడ నా మాట రాగాలి, ఇక్కడ నేను చెప్పిందే చేయాలి, నువ్వు లోకానుసారంగానే తిరగాలి, నువ్వు నా దగ్గర దేవునికి నమ్మకం ఉంటా, నేను ఊరుకోను అని వాడు పోరాటం చేస్తాడు. కానీ ఈ సంఘం అంటుంది, సాతాను సింహాసన స్థానంలో నేను కాపురకుండా కానీ నేను దేవునికి
నమ్మకస్తులు కలుగుతాం. హల్లెలూయా. నిజమండి, ఈ లోకంలో మనం ఎవరికి నమ్మకం ఉండాలంటే దేవునికి నమ్మకం. సంఘం అంట ప్రార్థనలు ఎదుగుతుందంట, బాగా ప్రార్థన చేసుకుంటుందంట. పెద్ద సంఘం బాగా చక్కగా ప్రార్థన అంటే చక్కగా కూడుకుంటుందంట. చక్కగా ఆ 10 మంది కూర్చొని, ప్రభువా నాయన మా సంఘాన్ని పెంచు ప్రభువా, మా సంఘంలోకి నూతన ఆత్మను తీసుకొని రాయన, ఇదిగో ప్రభువా ఇంకా చీకట్లో ఉన్న అనేక మంది ప్రజలు వెలుగులోకి రావాలని చక్కగా రోజు 1 గంట అరగంట ప్రార్థన చేస్తుందంట. రోజు 1 గంట అంటే నెలకి ఎన్ని గంటలమ్మా? 30 గంటలు. సంవత్సరానికి అమ్మా 360 గంటల ప్రార్థన దేవుడి దగ్గర పోదా? 5 నిమిషాలు ప్రార్థన చేస్తే పోతే 1 నెలకే 30 గంటలు వస్తుంది. 30 గంటల సేపు ప్రార్థన దేవుడు ఆలకించడా? అక్కడ 1 సంవత్సరం అయితే దేవుడు ఆలకించడా? సంఘం పెరిగిపోతుందంటే. హల్లెలూయా. సాతాను అమ్మో ఈ సంఘాన్ని నేను వదిలిపెట్టామనుకో అమ్మా, చేస్తామో ఎక్కడికి వదిలిపెట్టామనుకో అమ్మ వీళ్ళు ఏం చేస్తారు? బాగా ఆశీర్వదించబడిపోతారు, బాగా పెరిగిపోతారు, బాగా అభివృద్ధి చెందుతారని చెప్పేసి ఏం చేసిందంటే వాళ్ళ మధ్యలో ఒక మంచి విశ్వాసి అంత్యోపయాలు కూడా ఒకడు ఉన్నాడు. వాడిని ఏం చేసిందంటే చిన్నగా రాజుగారి అప్పగించి వాడిని పట్టకపోయి నువ్వు ప్రభు నమ్ముకుంటావా అని చెప్పేసి వాడిని చంపేసి. హల్లెలూయా. ఇప్పుడు ఏమొచ్చింది? సంఘంలో శ్రమ వచ్చింది. విశ్వాసిగా ఉన్న అంత్యత్యాగం చేసుకుపోయి ప్రభువు నమ్ముకున్నందుకు అతసాక్షిగా ఏం చేశారు? చంపేది. ఎందుకంటే అటువంటి ప్రేరేపణ ఏమిచ్చారు? రాజుగారికి అపవాదించింది. హల్లెలూయా. అపవాదం అంటే 2 కొమ్ములు వేసుకొని నల్లని బట్టలు వేసుకొని దెయ్యంలాగా రాదండి. బుర్రలోకి వచ్చే ఆలోచనే. ఒకసారి యేసు ప్రభు 12 మంది శిష్యులు అలాగే నడిచి యెరూషలేము అంటున్నారంట. యేసు ప్రభు ప్రవచనాన్ని చెప్తా ఉన్నాడు, మనుష్య కుమారుడు ఈ దుష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి సిలువలో ఏంది మరణించబోతున్నాడు అని చెప్తున్నాడు శిష్యులకి. అప్పుడు వెంటనే పేతురు గబగబా యేసు ప్రభు ముందుకు చెప్పాడు, ఈ సిలువ మరణం నీకు రాకూడదు దాక. వెంటనే యేసు ప్రభు అన్న పేతుర్ని, సాతానా వెనక్కిపో. మనిషి పేతురే, కానీ ఆ పేతుల్లోకి వచ్చిన మాట ఆలోచన ఉంది. హల్లెలూయా. పలికింది పాస్టర్గానే, కానీ లోపలికి వచ్చి ఆ పలికించింది ఎవరు? అమ్మ అంటారా? ఏది పంచుకుందా? ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేసే వాళ్ళనే మనలోకి వచ్చి నోరు పట్టని కోతలు కుయించేవారు. అది నాలోకైనా అది నీలోకైనా ఎవరేమో కుయించేది చెప్పలేదు. అటువంటి మాట పలకాలని, అటువంటి పనులు చేయాలని, అటువంటి ఆలోచన చేయాలని వచ్చి చేసేది మనం కదా, అపవాది. వెంటనే గంగమ్మ యేసు ప్రభువుకి వచ్చి ఈ సిలువ మరణం నీకు రాకుండా కాకండి. వెంటనే సాతానా వెనక్కి ప్రభుని గద్దించాడు ప్రభు. హల్లెలూయా. సాతాను సింహాసనం ఇక్కడ ఉంది భూలోకంలో. రాజుగారికి ఒక తలంపు వచ్చింది, ఈ సంఘము ఎదుగుదల ఆగిపోవాలంటే వారిలో ఒకరు ఏం చేయాలి? చంపేసినందుకు మొత్తం భయపడి ఇక ప్రార్థన మార్పులు ఏం చేస్తారు? తోట మూసుకొని ఎటువంటి పోతారు అనుకున్నాడు. హల్లెలూయా. అంతర్వ్యాప్తి అయిన వాళ్ళు పట్టుకొచ్చాడు. ఆందోళన ఏం చేశాడు? అతసాక్షిగా నరికేసాడు, చంపేశాడు. సంఘం పారిపోయిందా? సంఘం రహస్యంగా ఏం చేయటం మొదలుపెట్టింది? ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. హల్లెలూయా. రోజు గంట ప్రార్థన చేసేది 4-5 గంటల ప్రార్థన చేస్తున్నాడు. గట్టిగా అయిపోతున్నా. హల్లెలూయా. అందరూ తప్పని పెట్టారన్నా అయిపోతున్నా. హల్లెలూయా. అప్పుడు దాకా కొంచెం మంటే వచ్చింది, ఇప్పుడు మంట కాస్త ఏమైంది? భగవాన్ పడింది. ఆ దెబ్బకి అందరిలో విశ్వాసం రగులుకుంది. ప్రాణాలు పోయిన మేము చూసేవాళ్ళం కాదని పోరాడి ప్రార్థిస్తూ ఉంటే అంట ఆసియా ఖండం మొత్తం కూడా మారిపోయింది. హల్లెలూయా. ఆసియా ఖండం మొత్తం కూడా ఆ ఒక ప్రార్థన అంటే ఆ ఒక వాక్యం రగులుకుంటూ అందరికీ అనుకుంది. ఆసియా ఖండం
పౌలు పోయి చూస్తే ఆసియాఖండం మొత్తంలో దేవుని వాక్యం ప్రారంభించారు. సంఘం ఒక్కటే, చిన్న సంఘమే, పెద్దమా సంఘం. కానీ ఆ సంఘంలో వచ్చిన ఉద్యోగం ఏం చేసింది? ఏం చేసిందమ్మా? మంట రగులు కొట్టింది. హల్లెలూయా. అపవాది ఏదంతా చేస్తే ఆగిపోయింది అనుకుంటుంది. కానీ గొప్ప విషయం తెలుసా? నిజ క్రైస్తవుడు శ్రమలని కొలిలో వేస్తే ఏమైతుంది? బంగారం చేస్తే కొలిలో నల్లగా మారిపోయిందా? అమ్మా నల్లగా మారిపోయిందా? ఇంకేంటి వస్తుంది తెలుసా? సొంత సోనం దాంట్లో ఉన్న మలినము, దాంట్లో ఉన్న జిట్టు, దాంట్లో ఉన్న మట్టి అంతా పోయి మేలి బంగారం లాగా వేయద్దంట. అదే పిచ్చిదా చేసుకెళ్ళి ఆ ఒక్క కొలిపే అప్పుడు దాకా దగదగ వేసింది. కొంతమంది ఇదివరకు ఏదైనా దోమలు దొరికింది అనుకో, మీ పిల్లలప్పుడు ఎండ చేసుకొచ్చే నిప్పులు వేసేవాళ్ళు. బంగారమా పిచ్చి తెచ్చుకోవడానికి వెంటనే అప్పుడు దాకా బంగారం వేసింది. ఏమైంది? అసలు బయటపడి నల్లగా భూమిలాగా అయింది. హల్లెలూయా. విశ్వాసం కూడా అంతేనండి. అసలైన విశ్వాసి శోధన వచ్చినప్పుడు ఎట్టుంటాడు? సొంత స్థలంలాగా, ఇంకా ప్రాంతంలో, ఇంకా దైవికంగా, ఇంకా ఆత్మీయంగా, ఇంకా దేవుని కొరకు మండించబడతారు. అది నామకార్థ వేషధారి విశ్వాసం ఎట్టుంటాడు? శోధన తగగానే ఉన్న రంగు, ఉన్న ప్రార్థన, ఉన్న విశ్వాసము, ఉన్న భక్తి ఒక్క దెబ్బలో వదిలిపెట్టి ఏం చేస్తారంట? గొప్ప గురితో ఈ సంఘము శ్రమలో పడిపోయింది అనుకున్నాడు సైతాను. కానీ ఏం చేసింది? శ్రమ పెట్టి ఉంది. అతను సాక్షిగా మార్చిన కొలదిగా సంఘం అంతా రగులు కొల్పబడింది అంటే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రగులు కొల్పబడి, మండించబడి ఆ గంట ప్రార్థన చేశారు. ఏం చేయడం మొదలు పెట్టారు? 4-5 గంటలు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. అయ్యా మా దేశాన్ని మార్చయ్యా, మా రాజుగారిని మార్చయ్యా, మా ప్రాంతాన్ని మార్చాలంటే ఆసియా ఖండం మొత్తం కూడా దేవుని వాక్యము ప్రమాణం మొదలు పెట్టిందంటే. సోదరి సోదరులారా, అప్పుడు దేవుడు అంటున్నాడు, పరలోక దర్శనం చూడటానికి వ్యవహారం పరలోకానికి వెళ్తే ఆత్మవశుడై అప్పుడు అంటున్నాడు, పెద్దమాల ఉన్న సంఘము సాతాను సింహాసనముల స్థలంలో కాపురం ఉన్నప్పటికీ నాకు ఏమైందన్నాడమ్మా? ఇటు ఏమంటాడు? సరే, సాతాను సింహాసనముల స్థలంలో నువ్వు కాపురం ఉన్నప్పటికీ గట్టిగా చేపట్టి నా యందున్న విశ్వాసమును విసర్జింపలేదని. చూసావా? దేవుడు తెలిసిపోయిందంట. విశ్వాసం విడవలేదంట వీళ్ళు. ఇంకా దాన్ని గట్టిగా పట్టుకున్నారంట, ఇంకా దాన్ని బలపరుచుకున్నారంట. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు సాక్షి ఈ సంఘం గురించి. ఆ సంఘము శ్రమల్లో నన్ను వదిలిపెట్టలేదు. సాతాను సింహాసనం ఉన్నప్పటికీ అది సింహాసనాన్ని కూడా కుప్పలు వచ్చే సంఘంగా మార్చబడింది. సాతాను ఆ సంఘము దెబ్బకి ఓటమిగా గ్రహించండి. అధికారం ఉన్నా సరే, సింహాసనం ఉన్నా సరే, దేవుడి బిడ్డ వల్ల ఏం చేశాడు? పాపం విడిచాడు అపవాది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంలో బలంగా నిలబడతావో, నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో బలంగా నిలబడతావో, నువ్వు ఎప్పుడైతే దేవుడి వైపు చూడటం మొదలు పెడతావో, అపవాది ఏం చేస్తామా? వారి సింహాసనం భూలోకంలో ఉంటే ఉంది. వారి భూలోకానికి అధికారం అంటే అధికారం అంటే ఎవరు? వాళ్ళు ఏది పని జరగదు. ఈ లోకాధికారి ఎవరు? డబ్బు. హల్లెలూయా. డబ్బు లేదు ఏం జరగదు అనుకుంటాము. కానీ ఆ డబ్బు ఎక్కడ తీసుకొచ్చాడు తెలుసా? నీకు తెలుసో లేదు? ఆ డబ్బులు ఎక్కడ తీసుకొచ్చాడు? కాళ్ళ కిందకి. హల్లెలూయా. కాళ్ళ కిందకి తెచ్చాడు. మీరు ఒకసారి చూడండి, కాళ్ళ కిందకి ఎక్కడ తెచ్చాడో అక్కడ మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు బైబిల్ గ్రంథాన్ని తీసి అపోస్తలుల కార్యములు
అపొస్తలుల కార్యములు 4:37. అపొస్తలుల కార్యములు 4:37. దాన్ని వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను. హల్లెలూయా. చూసారంటే అతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాన్ని వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను. యేసు ప్రభువును నమ్ముకున్న ప్రతి వాళ్ళు వాళ్ళ ఖరీదవన్నీ అమ్మి పరిచర్య కోసం తెచ్చి ఎడగెడుతున్నారంట. అపొస్తలుడైన పేతురు పాదం దగ్గర పెడితే పేతురు ఏం చేస్తానంటే ఆ పెట్టిన ఆ డబ్బుల మీద కాలు పెట్టి కూర్చున్నాడు. ఏం పెట్టి కూర్చున్నాడు? హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? లోకానికి కానీ ఎవరు? లోకానికి కానీ అబ్బవాలి డబ్బు. కానీ ఆ డబ్బుని ఎక్కడ తీసుకొస్తున్నాడు దేవుడు? చేతులు పాదాల దగ్గరికి. నువ్వు కనుక ప్రభువులో నిలబెట్టి నువ్వు డబ్బు ఎక్కడ పరిగెత్తడం రాదు. అదేం చేస్తుంది? మీ పాదాలు ఎక్కడికి ఎత్తుక్కుంటూ వస్తుంది. చాలా మంది తెలియని సత్యం. డబ్బు కోసం అబద్ధాలు ఆడటము, మోసాలు చేయటము, దొంగతనాలు చేయటము, ఇష్టానుసారమైన కార్యాలు చేసుకుంటూ అవసరమైతే మనుషులు చంపుకుంటూ దాని ఎవరు పరిగెత్తడం కాదు. అదే పరిగెత్తుకొని ఎక్కడికి రావాలి? మీ పాదాలు ఎత్తుకుంటూ రావాలి. ఎందుకు తెలుసా? దేవుని బిడ్డల పాదములు ఎంతో సుందరమైనవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుని బలంగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుని బలంగా బ్రతుకుతూ ఉంటావో, ఎప్పుడైతే సాతాను కాక జీవమైన దేవుని చూస్తుంటావో, అప్పుడు డబ్బు ఎలా వస్తుంది తెలుసా? నీ పాదం దగ్గరికి వస్తా ఉంటారు. పేతురు ప్రార్థన చేస్తున్నాడు. చెప్పరా? మీరు భూమిలో పెట్టండి, ఇల్లు పెట్టండి, అప్పు చేసి తెచ్చేయండి. హల్లెలూయా. వాళ్ళే వెళ్తున్నారు. హల్లెలూయా. వాళ్ళ కలిగి ఏం చేస్తున్నారు? అమ్మా ఏం చేస్తున్నారు? 36 వచ్చిన చూడమ్మా. కుప్రాలో పుట్టిన లేవీయులకు యేసేబును ఒకడు ఉండెను. అతడు అపొస్తలుల హెచ్చరిక పుట్టుదని అతనిచ్చు బర్నబా అను పేరు పెట్టబడింది. అతడు భూములు గలవాడై ఉండి దాన్ని అమ్మి దాన్ని వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. 5వ వచనం 5వ అధ్యాయం కూడా. అననీయ అను ఒక మనుషుడును భార్య అయిన సఫీరతో ఏకమై పొలమెను. భార్య ఎరుగనే వారు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టింది. చాలు. హల్లెలూయా. ఒకరేమో దేవుని శక్తితో ప్రేరేపించబడి తన కలిగిన దానిలో తెచ్చి దేవుని యొక్క పరిచర్య కానుక ఇస్తున్నాడు. ఒకరేమో ఘనత కోసం. దేనికోసం అంట? వాళ్ళేనా సంఘంలో బాగా బలంగా ఇస్తున్నారు పేరు మాకుందా, నేనేం తప్పు తిన్నానా అని పోయి అన్నాడు. కానీ అన్ని అలక డబ్బు చాలా వచ్చింది. ఎంత ఇస్తే ఎంత చేయాలా? పేరు కావాలా? పిండి ఎంత ఉండాలా? పిండి ఎంత ఉండాలా? పేరు ఎంత ఉండాలా? పెట్టే వస్తుందమ్మా అని సగం దాచి పెట్టుకున్నాడు. తెల్లారికి తెచ్చాడు. ఏం పిలుస్తున్నాడు? పోయి అపొస్తలుల సేవకుడైన పేతురు కాళ్ళ ఇచ్చాడు. చదువమ్మా. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు? చూసారండి, ఇప్పుడు నేను దేని గురించి చెప్తున్నా? సాతాను గురించి చెప్తున్నా. గుర్తుపెట్టుకున్నాను. హల్లెలూయా. దేని గురించి?
సాతనంటే 2 కొమ్ములు, బాగా గోర్లు. ఇది సినిమా సైతానండి. సినిమా సైతాన్ని ఎప్పుడు కూడా నిజంగా గుర్తుపెట్టుకోండి. ఏ సైతం? సినిమా సైతం ఉంటుంది, రియల్ సైతం ఉంటుంది. సినిమా సైతం అనుకుంటే ఎన్ని గోర్లు కొమ్ములు వేషం, కానీ రియల్ సైతానికి ఏమవుతుంది? ఇక్కడ బుద్ధి పెడితే, ఇక్కడ బుద్ధి బుద్ధి, ఇక్కడ కోసం ఆలోచన. అందుకనే దావీదు చెప్తున్నాడు, దుష్టుని ఆలోచన చూస్తున్నా ఎడబుట్టేస్తారు. ఎనకు ఒక ఆలోచన వస్తే వచ్చినట్టు సైతం చర్చికి పోదా అనుకుని రెడీ అవుతున్నాం. అందుకని దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా, చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. లేక సాయంత్రం మళ్ళీ వస్తుంది. చర్చికి పోదా రెడీ అవుతున్నాం, వెంటనే వచ్చేసిండు. ఆడిపోతా ఎప్పుడు పోదాలేమా? అప్పుడు దాకా మరి హుషారుగా రెడీ అవుతున్నావు నీవు. వారం పోదామని ఏదన్నా ఆ పోదాం అనుకున్నావే కానీ రేపు పోదాం. కానీ ఏ పండుగ అయితే వాళ్ళేగా రేపు పోదాం అనుకున్నారే. అనుకున్నావా? ఎవరు అనుకున్నాడు? నువ్వు కాదు, లోపలికి వచ్చినాడు అనుకున్నాడు. ఎవరు? నువ్వు కాదు అనుకుంది. లోపలికి ఒకడు వచ్చాడు. ఆ వచ్చినాడు అనుకున్నాడు. అప్పుడు దాకా వెంటనే పోయాడు. పొలం అన్నాడు, ఇల్లు అన్నాడు, ఎక్కడ డబ్బు తెచ్చాడు, ఎక్కడ పెట్టాడు, భార్య పిలిచాడు. ఇక మా పేరు కనుక ఎక్కడే వాడుతారు పట్టింది. ఎవరు? ఎంత ఇద్దామా? అన్నిదేమో ఇద్దామని, నిర్ణయించుకునేమో ఇద్దామని. కానీ ఇక్కడికి వచ్చి నాకు ఒక వచ్చిన వచ్చింది. ఎవరు? సాధారణంగా వచ్చాను భార్యతో ఎంత ఇద్దామంటే భార్య కూడా అంటుంది, వాళ్ళు నువ్వు అన్న మాట్లాడుతున్నాను సిరికొద్ది చెప్తాం. హల్లెలూయా. ఎంతలో సగం తీసుకుందాం, సగం దాచిపెడతాం. ఆ సగాన్ని సిరికొద్ది తీసుకుందాం. వాస్తవానికి ఒక్కసారి పోవద్దు, ముందు నువ్వు పోయి ఏమంటున్నా. హల్లెలూయా. ఒక్కొక్కరు 100 రూపాయలు నోటు ఇస్తే నువ్వు ఒక్క నోట్లో ఉంటుంది 10గా మార్చి పెట్టాడు. హల్లెలూయా. ఎందుకంటే పాపం ఎక్కువ వచ్చి నేను చెప్తాను, ఒకటి దేవుడు చూడాలి. మనుషులు కాదు, మనుషులు చూస్తే ఏం చేస్తాను? నేను చూసాను పొగుడుతా అంతే. ఆ పొగంతా మిమ్మల్ని గాలి పొగబడితం చేస్తుంది, కానీ మన జీవితాన్ని బాగు చేయాలి. ఎప్పుడు కూడా మనం ప్రవర్తన కోరుకోవాలి. మరొకసారి చెప్తున్నాను. హల్లెలూయా. అందుకని మన చర్చిలో ఏమి ఇచ్చినా సరే నేను అవ్వండి పోగలండి, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఏంటి దేవుని మహిమపరుచుకుందాం. వాళ్ళ పేరు కూడా చెప్పను. నువ్వు ఏమైనా 10 లక్షలు చేసుకుంటాడు పెట్టినా సరే నీ పేరు కూడా చెప్పను. సరే నా పేరు రాయాలని అలాగే రాయండి. ఆ మధ్య ఒక రాయవారి చర్చిలోకి ప్రార్థన దోమలో వచ్చిందండి. మా చర్చికి వచ్చాను కాదు. హల్లెలూయా. పాస్టర్ గారు కుర్చీ ఇద్దాం అనుకుంటున్నానండి అండి. మంచిదేనమ్మా అన్నాను. మా అమ్మగారి పేరు రాయాలండి అండి. హల్లెలూయా. వాళ్ళ అమ్మగారి పేరు తీయాలంట. 2 కుర్చీల మీద ఉండాలా. హల్లెలూయా. కుర్చీలో కూర్చున్న వల్ల ఇది ఎవరి కుర్చీ? ఫలానా మా అత్తమ్మ గారు అమ్మ మరియమ్మ గారి కుర్చీ. హల్లెలూయా. ఎనకుండా చదువుకోవాలా, వేసేటప్పుడు చదువుకోవాలా, తీసేటప్పుడు చదువుకోవాలా. ఏమంటే నువ్వు ఇచ్చిన దేవుడు తెలియదా? హృదయాన్ని ఆలోచన తలంపు ఎదిగేవాడు ఆయన చూస్తున్నాడు. ఈ విశ్వాసులు దేవుడు చూస్తున్నాడని అంత శ్రమ వచ్చినప్పటికీ తనలో ఒకడు నిలువున అందరిని ఒకలా సంహరించబడినప్పటికీ విశ్వాసం పట్టుదల వదిలిపెట్ల, ప్రార్థన వదిలిపెట్ల, పౌరుషం వదిలిపెట్ల. గంట చేసే వాళ్ళు 4 గంటలు ప్రార్థన చేస్తే సైతం ఏం చేశాడు? త్వాక ముడుచుకున్నాడు. హల్లెలూయా. అదే మనం ఏం చేస్తారంటే కొద్దిగా రాని వెంటనే ఇక్కడ ఆలోచించండి. పండుగ దానికి ఏమంటున్నారని అయిపోయింది. యాడిపోయింది? ఎక్కడికి వచ్చింది పోయి. హల్లెలూయా.
ఈయనకు వచ్చాడు సైతం గడితే కళ్ళతో చూసిన దాన్ని బట్టి నువ్వు ఓటేస్తా ఉంటావు, చేతిలో ఉన్నదాన్ని బట్టి ఓటేస్తా ఉంటావు. కానీ విశ్వాసంతో ఆలోచించు. అందుకని దేవుడు నీతిమంతుడు, ఒక మాట నేను చెప్తాను, రెండు మీరు చెప్తాను. నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? నీతిమంతుడు విశ్వాసం ద్వారా జీవించిన. హల్లెలూయా. నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడు తెలుసా? విశ్వాసం ద్వారా. హల్లెలూయా. నమ్మకం అంతే. నేను నమ్ముతున్నా, నా దేవుడు నన్ను నడిపిస్తాడు. పేతురు అన్నాడు, నీలాగా లేకపోతే నడుస్తా, నడవాలన్నది ప్రభువా అన్నాడు. నమ్మకం ఏంటి? హల్లెలూయా. నమ్మకం ఉంది, నడిచాడు. వెంటనే పక్కన చూశాడు, ఏమొచ్చింది? నమ్మకం పోయి, వామ్మో ఇంతగా లేంది, ఇంత లేంది, ఇంత సమర్థం లేని అనుకున్నాడు. నువ్వు ఎప్పుడు లోకం వేయించడం, సమస్యలు వేయించడం. ఒక పని జరిగిస్తున్నప్పుడు ఎన్ని సమస్యలు వస్తాయో నువ్వు ఊహం కూడా. హల్లెలూయా. ఒకసారి బయట నుంచి వస్తాయి సమస్యలు, ఒకసారి ఇంట్లో నుంచి వస్తాయి సమస్యలు, ఒకసారి ఒంట్లో నుంచే వస్తాయి సమస్యలు. హల్లెలూయా. సమస్య ఏ రీతిగా వచ్చిన ఏం చేయాలి? నువ్వు విశ్వాసం ఎదుర్కోవాలి. ఇప్పుడు వీళ్ళు చూశారు, సంఘంలో అందరూ తెచ్చి చూశారు, వాళ్ళేమో విశ్వాసంతో ఇస్తున్నారు. వీళ్ళు ఏం చేయాలనుకున్నారు? పేరు కోసం చేయాలనుకున్నారు. హల్లెలూయా. పాప విశ్వాసంతో మొదలు పెట్టారు. ఎప్పుడైతే మొదలు పెట్టి అంత అన్ని బంధ మీదకి వచ్చిందో వెంటనే బుద్ధిలో పంపించారు. ఎవరు వచ్చినాక అంటున్నారు, పిచ్చి ఆలోచన తీసుకున్నావు, మధ్య ఇది తీసి ఎగబెట్టి, ఇది నువ్వు తీసుకోకు, ఇది నేను తీసుకుని వస్తా, ఇతర ఒకసారి ముందు నువ్వు. ఎవరు తెలియకూడదు? ఎవరు తెలియకూడదు? పాస్టర్ గారికి చదువు, పాస్టర్ గారికి తెలియకూడదు. ఎందుకు మన చదువుదాం? భార్య ఎదుగుతుంది వాడుదామని కొంత నేను అది నీ ఎంత ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమే కదా. నీకు ఎవరు ఇమ్మన్నారు? అది నీ వశమే కదా, నీ ఆస్తే కదా, నీ కష్టాన్నిగా. ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడుతున్నది వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు విలుచుకుని పడి కిందపడి ప్రాణము విడవగా. హల్లెలూయా. చాలా మంది మనుషులతోనే కదా మనం మోసం చేసేది, పాస్టర్ గానే కదా మనం మోసం చేసేది అనుకుంటాం. మనుషులు కాదు మోసం చేసేది, మన మధ్యలో సంచరిస్తున్న పరిశుద్ధ. నేనే నిలబెట్టి తెలిసిన పరిశుద్ధ. హల్లెలూయా. నేను నిలబడి మాట్లాడుతున్నానంటే అభిషేకాన్ని ఇచ్చిందెవరు? పరిశుద్ధ. హల్లెలూయా. అభిషేకుడు అంటే అభిషేకించబడిన వాడు ఏంటో పరిశుద్ధ. ఏంటో స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు చేసింది మనుషులని కాదు మోసం, ఎవరిని? పరిశుద్ధాత్మను మోసం చేసినావు. నువ్వు అబద్ధం చెప్పింది పాస్టర్ గారితో కాదు, పరిశుద్ధాత్మ దేవునితో. హల్లెలూయా. ఆ మాట చెప్తుండగానే అక్కడే పడి అక్కడే ప్రారంభించేది. ఈ సొమ్ము నీ దగ్గరప్పుడు నీదే కదా, ఆ పొలం నీ దగ్గరప్పుడు నీదే కదా, ఆ ఇల్లు నీ దగ్గరప్పుడు నీదే కదా, ఆ డబ్బు నీ దగ్గరప్పుడు నీదే కదా. నువ్వెందుకు మోసకరంగా దాచుకొని వచ్చి గొప్పలాగా అది వచ్చి, అయ్యా ఇదిగో నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, నేను ఇదిగో ₹100 కాల్ చేస్తాను, నీకే ఇవ్వమంటారా? ఏమి లేదు, నేను ₹10 కాల్ చేస్తున్నాయాను ఏమంటారా? హల్లెలూయా. ఈరోజు ఒక సహోదరి రాయవరంలో చిల్లర్లు 500 నోట్లు తీసుకొచ్చింది. 200 కాల్కేయాలనుకుంటుంది. కాస్త 200 అనుకున్నాయి చిల్లర్లు, 300. సరేనమ్మా ప్రాక్టీస్ చేసి అలాగే తప్పే ఉంది. కానీ వీళ్ళు అంతా ఇచ్చినట్టుగా ఉండాలి,
కానీ లోపల ఏం చేయాలి? దాచుకోవాలి. ఇది తప్పు. నువ్వు ఎంత ఇచ్చిన తప్పు కదా, 10 రూపాయలు ఇచ్చినా తప్పు కదా. కానీ ఇచ్చిన 10 రూపాయి ఇచ్చినట్టుగా ఉండాలి. ఎట్లుండాలి? అర్థమవుతుంది మీకు? ఇచ్చేది 10 రూపాయలు, కానీ అందరూ ఏది ఎట్లుండాలి? రూపాయలా ఉండాలి. అటువంటి ఆలోచన ఇచ్చింది ఎవరు? అదే అంటాడు పేతుడు. ఎందుకు అపవాది మిమ్మల్ని ప్రేరేపించడానికి మీరు చోటిచ్చారు? మీ పొలంలో చోటిచ్చారు మీరు అపవాదులు ఆటకి. చర్చికి అనేది చక్కగా ప్రాంతంలో ఒకటి అప్పపై వాళ్ళని ఆలోచన ఎందుకు చోటిస్తున్నాం? వెళ్ళాలనుకున్నాను, వెళ్తాను. లేదే ఈరోజు వెళ్ళలేని ఉంటాను. నేను ఇక్కడ ఏం చేయాలి? దేవుని చూడాలి. ఎప్పుడైతే అపవాది చూపిస్తావో వాడిని ఎక్కడ దాకా తీసుకెళ్తారో తెలుసా? మరణం దాకా తీసుకెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను సింహాసన స్థలంలో మనందరం కాపురం ఉన్నాం. కానీ పెద్దమ సంఘటన మాత్రమే అపవాదిని జయించి కాళ్ళ కింద కొట్టి తోట పులుసుకొని, అయ్యో నా వల్ల కాదు, మీతో పోరాడటము, మీరే గెలిచారు అని చెప్పడం చేశాడు. కారణం శ్రమంలో వాళ్ళు వెనక తిరగల, కష్టంలో వాళ్ళు వెనక తిరగల. వారి మధ్య సహోదరుడు చంపబడినప్పుడు కూడా వాళ్ళు ఇంకా 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 రగులు కోపబడి మన్నించబడ్డారు. కానీ వెనకడుగు వేయాల. హల్లెలూయా. దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. దేవుని కోసం మనము వెనకడుగు వేయటం అది మంచి పని కాదు. హల్లెలూయా. అందుకనే సాతాను సింహాసనం స్థలంలో మనం ఉన్నాం. కానీ సాతాను మన ఎత్తి మీద ఎక్కడ పెట్టేది? వాడు ఒక లోకానికి అధికారి ఏమో, కానీ వాడి స్థానం ఎక్కడ తెలుసా? దేవుడు నమ్ముకున్న నీ కాళ్ళ కింద. పేరు దగ్గర 10 రూపాయలు వేస్తుంటే కానీ ఎక్కడికి వస్తున్నాయి? పాదాల దగ్గరికి వస్తున్నాయి నడుచుకుంటే డబ్బులు. హల్లెలూయా, హల్లెలూయా. నా దగ్గరికి వస్తే 4 రూపాయలు పాస్ దగ్గర ఇచ్చిగా ఉన్నాయి అనుకుంటారేమో. హల్లెలూయా. ఆయనే మన పని మనం చేస్తుంటే మనకు అక్కడ ఉండాల్సింది ఏంటి? విశ్వాసము. ఎందుకండి విశ్వాసము. విశ్వాసం కనుక మీ దగ్గర ఉంటే అసాధ్యమైన నమ్ముట మీ వల్ల అయితే. హల్లెలూయా. నేను నిన్నగా ఇది ఏమనుకున్నానంటే ఇట్లా కరెక్ట్ పోసి కొంచెం ఏదైనా మాలు పూసి అలా వదిలేద్దామని అనుకున్నాను. హల్లెలూయా. కానీ రాత్రి బాగా కష్టపడి ప్రార్థన చేస్తాం. నేనంతా మొన్నంతా 9 గంటలు మాలు వెళ్ళి 9 గంటలు మాలు మోసుకొని మళ్ళీ మనం వేసుకుంటాను. మీకు హల్లెలూయా. కాలు చేతులు దగ్గర పెట్టారు. అలా కష్టం అనిపించింది. ఎంత కష్టం అంటే ఇంకా మరణం మంచిదే అనిపించింది. కానీ ఆ బాధకి నిద్ర పడతారు. రాత్రిపోయి ఒకే ఊళ్ళు నింపండి. ఎక్కువ ఆవాలు చెప్తాను. చాలా మంది కష్టపడే వాళ్ళు అనుకున్నాం, కానీ నిద్ర పడతారు. ఆ నిద్ర పడతా ప్రార్థన చేసుకుంటా ఉంటాను. హల్లెలూయా. అప్పుడు అనిపించింది, ఓహో ఇంత కష్టం వచ్చిందంటే ఇంకేం చేయాలి? ఇంకా గొప్పగా చేయాలి. వీటికి నేను బయటపరుచుకున్నా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నిర్ణయించుకుని ఇంక దీనికి 4 పూసే పని లేదు. ఇది 10 రోజులు ఉంటుందో, నెల ఉంటుందో, 2 నెలలు ఉంటుంది, అట్టే ఉంటుంది. కానీ దీనికి ఏం వేయాలి? గ్రానైట్ బ్యాగ్ చేయాల్సిందే. వీటికి దేవుని బయటపరుచుకుందాం. దేవుడు నడిపిస్తాడమ్మా అంతా చెప్పండి. ఖచ్చితంగా నడిపిస్తున్నాడు. ఎందుకు తెలుసా? మన దగ్గర ఏముంది? విశ్వాసం. విశ్వాసం కదా ప్రార్థన చేస్తారండి. విశ్వాసం ఏమి తెలుసా? ప్రార్థన. శ్రమ వచ్చింది, సహోదరులు తీసుకెళ్ళి నడిపదార్థం చంపేశారు. ఊరుకున్నారా? ప్రార్థన ఏం చేశారు? గంట చేసే ప్రార్థనని 4 గంటలు మార్చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఖండించలేకుండా ఆ ఒక్క పెద్దమ్మ సగలే కాదు, ఆ ప్రాంతాలన్నీ, ఆ ఉద్యమాన్ని, ఆ ప్రాంతాల మంటకి రగులుకొని ఒకరిప్పుడు నమ్ముకోవడం మొదలు పెట్టారు. ఆ ఆశీర్వాదం
వాక్యంతో వెలిగించాలి. నీ జీవితం నా జీవితంలో ప్రభువు వైపు చూడాలి. అననీయ సత్రాలు ఎవరెవరు చూశారు? ప్రభు వైపు చూడాలి. సంఘం మొత్తం నేనేం పొందాలి? అబ్బా అని అవుతుందంటే అద్దెలా విశ్వాసం ఎంత ఇచ్చారు? మొత్తం ఇచ్చారు. కానీ లోపల ఏం చేయనుకున్నాడు? సగంలో పెట్టుకోవాలనుకున్నాడు. అప్పుడు సగం వేస్తాను చెప్పి తప్పేముంది? అప్పుడు పేరు అడిగాడు. ఏమని అడిగాడమ్మా? ఏమని అడిగాడు? అన్ని నెలంతా ఇంతేనా అని అడిగాడమ్మా. ఏమన్నాడు? ఇంతే అన్నాడా? కాదయ్యా, సగం పెట్టుకున్నావు, ఇదే ఇయ్యాలనుకున్నాను, ఇంతవరకు నా శక్తిలో తప్పేము. కానీ ఏమన్నాడు? వచ్చింది మొత్తం ఇంతే. ఇది ఇది ఎవరితో ఆడుకోవాడు? దేవునితోనే, సేవకుడితో కాదు. నేను వచ్చింది ఎవరు? చాలా మంది కొంతమంది ఎన్నోసార్లు నా జీవితం జరిగినట్ట. నేను విశ్వాసం ఉన్నప్పుడు పదో భాగం తీసేవాడు, ఇస్త్రీకి వెళ్ళేవాడు. అందరు జాగ్రత్తగా ఉన్నది. గట్టిగా పంచుకున్నారు. గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. అయితే ఒక డబ్బా పక్కన పెట్టుకునేవాడిని. 30 రూపాయలని, 50 రూపాయలని, 100 రూపాయలని, 100 10 పక్కన వేసేవాడిని. నాకు నెల వచ్చాక 300-400 అవుతున్నాయి. హల్లెలూయా, 300-400 అవుతున్నాయి. నేను తీసి పక్కన పెట్టేది. 300-400 విషయాలు ఒక ఆలోచన వచ్చింది. 300-400 వేస్తే ఇప్పుడు అక్కడ 100 మంది సంఘంలో చెప్తే మొత్తం ఏం పెట్టారు అమ్మా? ఫాస్ట్గా పెంచారు. అందుకని ఒక 50 రూపాయలు తీసుకెళ్ళి ప్రార్థన చేసుకొని ఈ తక్కిన డబ్బుకి ఏం విషయం తెలుసా? పులియాల కొట్టాలు చేయించి చూసారా అడుక్కునేవాళ్ళు, రైతు వాళ్ళ పంచేవాళ్ళు. పంచి ఎంత ఫీల్ ఎంత దానికరండి, హృదయం బయటపరుచుకున్నాను. ఎంత ధర్మదాటితే అబ్బాయి ఎప్పటికీ లేని ఇక నాకు నేను 25 లోపల పట్టుకునేవాడిని. ఒకరోజు సేవకుల ద్వారా, వాక్యం ద్వారా తనది కాని దాన్ని చూసి ఆశించి అభివృద్ధి చెంది ఉత్సాహపడువానికి శ్రమ. అది నాది కాదు, సేవ కొరకు నేను తీసుకుంది, అది దేవుంది. దాని మీద నేను దానం చేస్తా. పెద్ద దానకులు ఉండాలి. నేనేం చేస్తున్నా? ఇప్పుడు నాకు 9 ఉన్నాయిగా, నేను ఒకటేగా తీసింది. నా 9లో చేయొచ్చుగా. హల్లెలూయా. దేవుని పరిచర్య కొరకు చేసేది, దేవుని సేవకుని నోటిపై తీసి నేనేం చేస్తున్నా? గొప్పగా నాకు ఫీల్ అవుతున్నా. నిజమండి. కొన్నిసార్లు ఇక్కడ ఎవరు వస్తారు? ఎవరు వస్తారు చెప్పండి? చెప్పండి, అందరూ చెప్పాలి. వాడు నీ కాడికే కాదు, నా కాడికి కూడా వస్తాడు. నేను మనిషినే కదా, నేను కూడా మనిషినే కదా. నీ కాడికి వచ్చిన నా కాడికి కూడా వస్తాడు. ఎవరి కాడికి వచ్చాడు? పేతురు కాడికి వచ్చాడట. హల్లెలూయా. ఇప్పుడు అదే పేతురు కూర్చొని ఉన్నాడు. ఎవరి కాడికి వచ్చాడు? సైతాను అననీయ కాడికి వచ్చాడు. అననీయ కాడికి వచ్చి అదే పేతురు కాడికి వచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టి వందనాలయ్యా అన్నాడు. నువ్వు అన్ని నెల మొత్తం ఇదేనా అన్నాడు. అవునయ్యా అన్నాడు. ఇది కాదనొచ్చుగా, ఇదేనయ్యా అన్నాడు. అప్పుడు వెంటనే అంటాడు, నువ్వు ఎందుకు పరిశుద్ధాత్మను మోసపరచడానికి అపవాదికి నీ మనసులో చూపించు? నేను ఎంతమంది చూపిస్తాను తెలుసు? అపవాది మందిరానికి వచ్చాను, ప్రార్థన చేసుకునే కదా, దేవుడిని నడుచుకునే కదా, దేవుడికి ఇచ్చే కదా, దేవుడి కార్యం కదా. కారణం ఏంటి? వాడు ఒక ఈ లోకానికి అధికారి అయితే ఉండొచ్చు. నువ్వేమో తెలుసా? భూలోకానికి పరలోకానికి అధికారి అయిన ఆ తండ్రి కుమారుడి కుమార్తె, వారి స్థానం ఎక్కడో తెలుసా? నీ పాపాలు. డబ్బు కోసం ఏ పాపాన్ని చేయడానికి నువ్వు పరిగెత్తడం కాదు. అవసరమైతే డబ్బు పరిగెత్తుకుని నీ పాదాల దగ్గరికి రావాలి. నీ పాదం అంటే అపవాదికి ప్రాణం. నీ పాదాల కింద తొక్కించుకోవాలి. వారి స్థానం నీ పాదాల దగ్గర. అటువంటి వారి చేసుకుని వ్యక్తిని పెట్టుకుంటారు. హల్లెలూయా. నిజంగా నువ్వు ప్రార్థన విశ్వాసం లేదు,
నిజంగా నువ్వు దేవుని వైపు చూస్తే విశ్వాసంతో ప్రార్థించి నువ్వు సమస్య ఉంటావు. ఒక సహోదరుడు నా పైకి వచ్చి చెప్తా ఉన్నాడు, హల్లెలూయా, దేవుని భయపరుచుకున్నా చిన్న మాట్లాడుతుంది పాస్టర్ గారు నేను ప్రభుత్వం 10 సంవత్సరాలు మంచిదయ్యా మన విశ్వాసం చక్కగా నమ్మకంగా వస్తున్నాడు ప్రార్థనకి. మంచిదయ్యా దేవుని చాలా నమ్మకంగా ఉంటానండి. మంచిదయ్యా నా కొడుకు ఒకడు ఉన్నాడు, మరి మార్పు లేదండి. గట్టిగా ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఇదే మాట ఆ 10 సంవత్సరాల నుంచి నాకు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పటి నుంచి? 10 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాడు. కానీ ఎవరు మాటలా కారణం ఏంటంటారు? మంచి విశ్వాసం, వారం ముందు అన్నింటిలో నమ్మకం ఉంటాడు, ప్రజలు ఇస్తాడు, చక్కగా అన్ని విషయాల్లో బాగా నమ్మకం ఉంటుంది. ఈ 10 సంవత్సరాల నుంచి పాపం అవి చెప్తూనే ఉన్నాయి. నేను కూడా ఏం చేస్తున్నా ప్రార్థన చేస్తున్నా, కానీ ఎందుకు మాట్లా మీకు చెప్తున్నా అదే ఎందుకు మాట్లా వాళ్ళు నేను ఒక చెప్తాను. బాధ్యత భారం. ఇప్పుడు తన కుమారుడు మారాలి, మారాలి. ఈయన దేవుడు నమ్ముకున్నాడు, దేవుని నమ్మినుడు, దేవుని మీద ఆధారపడ్డాడు. ఈయనకి అన్నింటికీ భారం ఉంది. డబ్బు సంపాదించుకునే భారం ఉంది, తిండి తినే భారం ఉంది, బట్ట కోసం భారం ఉంది, పని కోసం భారం ఉంది, లోకంలో పొందుతున్న స్థానం కోసం భారం ఉంది. తన కుమారుడు మార్చుకోవాలనే ఒక భారంతో రోజు ఒక పావుగంట ప్రార్థన ఇంకో సమయంలో ఏది కావాలో సమయం కేటాయిస్తాం. రోజు 24 గంటల సమయం ఉంది కదా, గంటకి 4 పావుగంటలు వస్తాయి కదా. ఒక్క పావుగంట కూర్చొని ప్రభువా నా కుమారుడు మార్చయ్యా, నా కుమారుడు దేవుడి జ్ఞానం అయ్యా, నా కుమారుడు ఉన్న 10 గంటలు తీసేయ్యా అని రోజు ఒక్క పావుగంట సమయాన్ని ఒక భారంతో ఒక బాధ్యత తీసుకుంది కుమారుడు కోసం. అప్పుడు నెలకి 5 గంటలు అయితేమో పావుగంట వేసుకుని మళ్ళీ వేసినా కానీ అమ్మా ఏంటి పావుగంట ప్రార్థన చేస్తే నెలకి 8 గంటలు అయితే 30 గంటలు వేసుకో, గంట చేస్తే ఒక 8-9 గంటలు అయితే అదే సంవత్సరానికి ఏమా ఇంత ప్రార్థన చేసినా ఆలకించింది కఠినుడు ఆ దేవుడు. ఒక ఎగరాలను చూపించి ఆ విసుకు ఒక రోజు పోతే మనుషులకి దేవుడికి భయపడినోడు న్యాయం చేశాడు, మీ దేవుడు న్యాయవంతుగా మీకు చేయడానికి ఆయన స్వస్థంగా రాసి చెప్తే మీకు భారం లేదు. పాస్టర్ గారు గట్టిగా చేయండి, మావాడు బాగా గడపడం గట్టిగా చేయండి, బాగా మావాడు చెప్పడండి, ఎంత బాధపడుతున్నాడు మీకు తెలియదండి. ఇన్ని మాటలు చెప్పడానికి ప్రయాణిస్తావు, ఊరు మొత్తం ఏడుతావు. ఒక భారం తీసుకుని నా కుమారుడు నా కుమారుడితో మార్పు కొరకు నీ పావుగంట సమయాన్ని నేను ఒక బాధ్యతతో చేస్తాను. గంటలు ఎవరు వాడతావుగా, గంటలు తినే నిద్రపోతావుగా. హల్లెలూయా. కనపడ్డాడు కదా ప్రార్థన చేయమని చెప్తావుగా. భారం అనేది బాధ్యత తీసుకో, అప్పుడు జరిగింది కాదు. దేవుడు న్యాయవంతుడే, మనం అన్యాయం వస్తుందని సాకులు చెప్పుకుంటాం. హల్లెలూయా. ఒక కార్యం జరగాలంటే ఎంత శ్రమ ఉందని తెలుసా? ఒక ఇత్తనం మలవాలంటే అది చావాలి, ఎండ ఎండి చస్తేనే అది మళ్ళా మొక్కగా పెడుతుంది. ఒక కార్యం జరగాలంటే ఎంత కష్టపడుతుందో తెలుసా? హల్లెలూయా. కార్యం జరగాలని అందరికుంటుంది, కానీ దాని ముందున్న కష్టాలు మాత్రం ఎవరు కష్టపడతారు. జీవితంలో కార్యం జరగాల, నువ్వు ఒక విజయం సాధించిన వ్యక్తిగా నిలబడాలా, నువ్వేం చేయి? ఒక బాధ్యత తీసుకో. నీ కుటుంబం కొరకు ఒక బాధ్యత తీసుకో, నీ భార్య కొరకు ఒక బాధ్యత తీసుకో, నీ భర్త కొరకు ఒక బాధ్యత తీసుకో, నీ పిల్లల కొరకు ఒక బాధ్యత తీసుకో, నీ సమస్య కొరకు ఒక బాధ్యత తీసుకో, నువ్వు చేయించలేని ఒక అంశం కొరకు ప్రార్థన చేసే బాధ్యత తీసుకో.
ఒక బాధ్యత తీసుకొని పోరాటం చేయి. దేవుడు అన్యాయస్తుడు అలాగే అని చెప్తున్నాడు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని, విశ్వాసమైన ప్రార్థన చనిపోయిన వారిని సైతం లేపుతుందండి. విశ్వాసమైన ప్రార్థన పాపమును సైతం క్షమిస్తుందండి. విశ్వాసమైన ప్రార్థన భూమి ఆకాశం సైతం ఖండిస్తుందండి. విశ్వాసమైన ప్రార్థన అపవాదిని సైతము నీ కాళ్ళకి నిలిపేస్తుందండి. కానీ ఏది ప్రార్థన? విశ్వాసం ఈరోజు కోట కలిగి ఉన్నారు. బుధవారం ప్రార్థన పాస్టర్ గారు చేయండి. ఎవరు చేయాలి? ఎవరు చేయాలమ్మా? బుధవారం ప్రార్థన కోసం, పాస్టర్ గారి కోసమా, విశ్వాసం కోసమా? అందరూ చెప్పాలా? విశ్వాసం కోసం అయితే రేపు బుధవారం ఇక్కడ ఉంటుంది. గట్టిగా భయపరుచుకుందాం. శుక్రవారం ప్రార్థన పాస్టర్ గారి కోసమా, విశ్వాసంకే? విశ్వాసాలు ఏమో ఉంటారు. పాస్టర్ గారు పెట్టారండి, పెట్టారమ్మా. ఎవరి కోసం? పాస్టర్ గారి కోసం. నిజంగా నాకు చాలా బాగా అనిపిస్తుంది. నేను మీ కొరకు ప్రాణికంగా నేను సిద్ధమే, పనిచేయడం కోసమే కాదు. అలాగే నాకున్న సర్వాన్ని పెట్ట సిద్ధమే. కానీ మీరు ఆత్మీయంగా ఎదగాలి. అప్పుడే ఇంత కట్టుబడికి విలువ ఉంటుంది. అలాగే ఎక్కడేదో చర్చిన జనం ఏమన్నా ఈ యొక్క కట్టుబడికి విలువ ఉండదు. కానీ ఇప్పుడున్న ఒక్కరైనా, ఇద్దరైనా, ముగ్గురైనా ఆత్మీయంగా కట్టబడుతుందని చూసారా, అప్పుడే ఈ నిర్మాణం ఒక విలువ. అందుకని 3 విషయాలను చెప్పి ముగిస్తాను. అలాగే ఒకటి, ఆరాధించే మందిరం. ఇది మనం కూర్చొని ఆరాధించడానికి ఎంత అందం కలుపుకున్నాం. ఆరాధించే మందిరం అంటారు నేను. రెండోది, పరిశుద్ధమైన మందిరం, అంటే పరిశుద్ధంగా ఉండాల్సిన మందిరం. ఇదేం చేయాలి? పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకోవాల్సిన మందిరం. మూడవది, ఎత్తబడే మందిరం. హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తబడే మందిరమే మన ఆత్మ. ఆ ఆత్మని ఎత్తబడేటప్పుడు రక్షించుకోవాలి, విడువబడేటప్పుడు రక్షించుకోవాలి. ఒకటి ఆరాధించడానికి, రెండోది పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకోవడానికి, మూడోది దేవుని దగ్గరికి ఎత్తబడేదిగా ఉంచుకోవాలి. అంతేగాని మనం ఏదో జనంతో నింపుకోవాలని చెప్పి ఇక్కడ భోజనాలతో చుట్టుపక్కల మొత్తం వచ్చాం. తింటారు, అక్కడ మందిని నిండిపోతారు, 2 ఫోటోలు తీసుకుంటాం, ఎంత బాగా ఆరాధన జరిగిందనుకుంటారు. అది కాదు మనకు కావాల్సింది. ఆత్మీయంగా కట్టబడాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అపవాది సింహాసన స్థలంలో పెంచమ సంఘం ఎలాగుందమ్మా? ఎలాగుంది? బలంగా కట్టబడది. హల్లెలూయా. కానీ ఆదిమ సంఘములో మనుషుల గొప్పతనం చూడాలనుకుని అపవాది చోటించిన అననీయ సభ్యురాలు అక్కడే దేవుని సేవకుని పాదాలంటే 10 ప్రాణం ఇచ్చారు. కానీ ఒక్క మాట అబద్ధానికి. అందుకనే అబద్ధానికి, దేవుని మోసం చేయడానికి మనం భయపడాలి. హల్లెలూయా. ఆత్మీయంగా చచ్చిపోతున్నాం, అది మనకు తెలియట్లా. ఆత్మలో నిశ్చయమైపోతున్నాం, దేవుని శాపాన్ని తెచ్చుకుంటున్నాం. దేవుని సేవకుల దగ్గర మనము భయం కలిగి ఉండాలి. ఎందుకంటే వాళ్ళ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అందుకనే పేతురు అంటాడు, నువ్వు అబద్ధవాడిని నాతో కాదు, పరిశుద్ధాత్మతో. కళ్ళు మూసుకుందాం. He has so much glory. He is my King. Raise my Lord and Jesus. He was so much glory, Jesus. He is the miracle. He may have so my Lord. Live on my shoulder, so my heat is new. I will shoot him, Lord and Jesus. He is so my heat. అవునైనా సంపూర్ణమైన కానీ సంపూర్ణమైన భయం అయ్యా మేము చూడాలి. ఈరోజు మనుషులు గణత కోసం బ్రతికేవారు అనేకులు, దుర్బోధులతో బ్రతికేవారు అనేకులు, అయ్యా అవిశ్వాసంతో బ్రతికేవారు అనేకులు. కానీ విశ్వాసంతో బ్రతికేవారు కొందరైనా. ఆ కొందరిలో ప్రభావ ఈ న్యూ స్టేట్మెంట్లోనైనా, న్యూ టెస్టిమెంట్ చర్చి ప్రభావ, కొంత నిబంధన ప్రభావ, ప్రార్థన మందిరం నిలబడాలి ఆయన. అయ్యా ఇది ప్రభావ నాయన, కొంత నిబంధన ప్రార్థన మందిరం నాయన బిడలందరూ నిలబడాలి. ప్రతి వారు అయ్యా దేవుని ఎందుకు విశ్వాసం కట్టబడాలి. నేను ఒక మాట పలికిన దేవుని కోసం అది నా దేవుని దగ్గర రాయబడుతుంది. నా దేవుని కోసం ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినా అది దేవుని రాజ్యంలో రాయబడుతుంది. నేను దేవుని కోసం ఒక అడుగు వేసి నడిచి వచ్చినా నా ప్రభు దృష్టిలో లెక్కించబడుతుంది. నేను దేవుని కోసము ఏం చేసినా
అది నా ప్రభు దగ్గర అంగీకరించబడుతుందని ప్రతి ఒక్కరి ప్రభు విశ్వాసంతో ఆయన కట్టగలరు. తన జీవితాన్ని కట్టుకోవడానికి కావాల్సిన ప్రభుని బలాన్ని దయచేయమని బిడ్డలు ప్రభు మండించబడి ఈ ప్రాంతాన్ని ఎక్కువగానే వారి కుటుంబాలని చుట్టుపక్కల వారిని మాధ్యమ పట్టణాన్ని కదిలించబడి దయచేయమని వెలిగించబడి దయచేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒక పాట పాడుకుంటుండగా